Today we have to discuss the problems on averages. సో ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూద్దాం. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 20. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. అయితే ఇక్కడ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక యావరేజ్ అనేది 20 అయితే వాటిలో పెద్ద నెంబర్ ఏది అని అడుగుతున్నాం. ఓకే, పెద్ద నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఫస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏందో అర్థం కావాలి. ఈ టాపిక్ ఈ నేమ్ అర్థం కావాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కాన్సిక్యూటివ్ నెంబర్. ఏ నెంబర్స్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయో వాటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. వీటిని తెలుగులో అంక శ్రేణి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈవెన్ ఒక నెంబర్ అనేది ఆ నెంబర్కి ఈవెన్ సేమ్ నెంబర్స్ యాడ్ అవుతూ వెళ్ళాలి, లేదా సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ కానీ మల్టిప్లై కానీ అయ్యింది అనుకో వాటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫ్రమ్ ఎక్స్. 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ నుంచి తీసుకున్నాం. ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ ప్లస్ 2 x plus 2 and x plus 3, x plus 4, x plus 5, x plus 6. 6 వరకే వస్తాయి. సో దీస్ ఆర్ ద 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, వీటిలో ప్రతి దానికి 1 యాడ్ అవుతూ వెళ్తుంది. చూడండి ఒకసారి. ఎక్స్ ప్లస్ 1 అంటే ప్లస్ 1 యాడ్ అయింది. ప్లస్ 2 అంటే ఈ ప్లస్ 1 కి మళ్ళీ 1 యాడ్ అయింది. ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ 1 యాడ్ అయింది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ద నెంబర్ అనేది యాడ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, లేకపోతే సేమ్ అమౌంట్ ఆఫ్ నెంబర్ అనేది సేమ్ నెంబర్ అంటే సేమ్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ కావాలి, లేకపోతే సేమ్ నెంబర్ తో మల్టిప్లై అని కావాలి. ఓకే, అప్పుడే ఆ నెంబర్స్ ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. సో ఎప్పుడైతే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయో ఎప్పుడైతే ఆ నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయో ఆ నెంబర్స్ మధ్యలో ఉండే మిడిల్ నెంబర్ నే మనం యావరేజ్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి 7 నెంబర్స్. 7 నెంబర్స్ అంటే ఈ 3 నెంబర్స్ పోతాయి ఇటు అండ్ ఇటు ఈ 3 నెంబర్స్ పోతాయి. మిడిల్ నెంబర్ ఏముంది? ఎక్స్ ప్లస్ 3 ఉంది. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఉంది. సో దీన్నే మనం యావరేజ్ నెంబర్ గా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు యావరేజ్ అనేది ఇచ్చేసిండు. ఎంత ఇచ్చిండు? 20 ఇచ్చిండు. ఇక్కడ 20 ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 20. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 20 అన్నారు, అంతే కదా? ఓకే, సో ఈ 3ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 20 మైనస్ ఈ 3 ఇటు వస్తే మైనస్ కదా, 20 మైనస్ 3 అనమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 17 అవుతుంది. ఓకే, 17 అవుతుంది. 17. సో ఎక్స్ వాల్యూ 17 అన్నాడు. అయితే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అనేది చెప్పిండు మనకి. ఇప్పుడు కనుక్కోమన్నది లార్జెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన నెంబర్స్ లార్జెస్ట్ నెంబర్ అంటే ఏదైతే లాస్ట్ ఉన్నదో అది లార్జ్ నెంబర్ అయితే. సో ఎక్స్ ప్లస్ 6 అనేది లార్జ్ నెంబర్. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు 17. సో 17 ప్లస్ 6 అంటే ఎంత మనకి? 23. సో 23 ఏ ఆప్షన్ లో ఉంది? సి ఆప్షన్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average weight of 8 persons increased by 2.5 kg when a new person comes in place of one of them weighing 65 kgs. What might be the weight of new person అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక 8 persons యొక్క యావరేజ్ వెయిట్ అనేది 2.5 kgs ఇంక్రీజ్ అయింది.
అండ్ ఎప్పుడైతే ఒక న్యూ పర్సన్ వచ్చి వాళ్ళలో యాడ్ అయ్యిండు, ఇప్పుడు ఎంత అయింది, 65 kgs ఉంది. సో న్యూ పర్సన్ వచ్చి యాడ్ అయినప్పుడు 65 అయింది. సో వాట్ మైట్ బి ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అన్నాడు. అయితే కొత్తగా వచ్చిన వెయిట్ ఎంత అని అడిగింది. ఓకే, కొత్తగా వచ్చిన వెయిట్ ఎంత అని అడిగింది. ఫస్ట్ మనకి ఏం తెలవాలంటే ఇక్కడ 8 పర్సన్స్ యొక్క టోటల్ వెయిట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ 8 పర్సన్స్ యొక్క టోటల్ వెయిట్ కనుక్కోవాలి. సో యావరేజ్ అనేది 2.5 kgs ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఆ 8 పర్సన్స్ ని ఆ 2.5 తో మల్టిప్లై చేస్తే టోటల్ వెయిట్ వస్తుంది మనకి. ఓకే, టోటల్ వెయిట్ వస్తుంది. టోటల్ వెయిట్. ఓకే, సో ఏం చేయాలి, 8 ఇంటూ 2.5, 2.5. సో ఎంత అవుతుంది ఇక్కడ, 20 అవుతుంది. ఓకే, 20 అవుతుంది. నెక్స్ట్ 20 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే వీళ్ళందరి వెయిట్ 20 అయింది అండ్ తిని వచ్చినప్పుడు ఎంత అయింది, 65 అయింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి టోటల్ వెయిట్ అన్నమాట. టోటల్ వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ యొక్క వెయిట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అంటే 65 ప్లస్ 20 చేస్తే మనకి ఆ న్యూ పర్సన్ యొక్క టోటల్ వెయిట్ అనేది వస్తుంది. ఓకే, 65 ప్లస్ 20 అంటే ఎంత, 85. ఓకే, 85. 85. సో ఆన్సర్ ఇస్ డి, 85. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. The average of 5 consecutive odd numbers is 61. What is the difference between the highest and lowest numbers? అయితే ఇక్కడ ఏంటంటే యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్న ఇంతకుముందు అయిపోయినా. కాన్సిక్యూటివ్ అంటే ఆ నెంబర్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్నారు. ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ మనం నార్మల్ గా ఎట్లా కౌంట్ చేస్తాం, 1, 3, 5, 7 ఇలా కౌంట్ చేస్తాం. అంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2, 2, 2, 2, 2 ఉంటుంది. అంటే 2, 2 యాడ్ అవుతూ వెళ్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 కి 3 కి మధ్యలో 2 ఉంటుంది. ఓకే, 3 కి 5 కి మధ్యలో 2 అంటే 2, 2 యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఆడ్ నెంబర్స్ అంటే 2, 2 యాడ్ అవుతూ వెళ్తుంది. ఈవెన్ ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అయినా సరే 2, 2 యాడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో 5 నెంబర్స్ అన్నాడు. సో 5 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్ నుంచి తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 5 అన్నది కదా, అంటే ఎక్స్ ప్లస్ 2 అంటే 2, 2 యాడ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, ద నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అవి కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా అన్నప్పుడు మనకి ఏం చేయాలంటే +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 4 అండ్ ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 6 అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 8. ఓకే, 5 నెంబర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని యావరేజ్ గా కన్సిడర్ చేస్తాం. సో ఎక్స్ ప్లస్ 4 అనేది మిడిల్ నెంబర్ ఇక్కడ. ఓకే, యావరేజ్ ఎంత ఇచ్చిండు, 61 ఇచ్చిండు ఇక్కడ. ఓకే, సో ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 61. ఓకే, వాడు ఇచ్చేసిండు యావరేజ్ అనేది 61. సో ఈ 4 ని ఇటు తీసుకురావాలి. ఇటు తీసుకొస్తే ఏమవుతుంది అంటే మైనస్ అయిపోతుంది. సో 61 - 4 అనమాట. అంటే ఎంత వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 57 వస్తుంది. అయితే మనకు ఆన్సర్ ఇది కాదన్న, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనలేవాడు. అయితే వాడు ఏమన్నాడంటే లార్జెస్ట్ నెంబర్ కి అండ్ లోయెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. అయితే ఎక్స్ కి మరియు ఎక్స్ ప్లస్ 8 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసు మనకి ఆల్రెడీ, అంటే ఇది లోయెస్ట్ నెంబర్ అయిపోతుంది. ఓకే, హైయెస్ట్ నెంబర్ తెలవాలంటే ఎక్స్ తీసుకొని ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే,
అంటే ఎక్స్ వాల్యూ 57. 57 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది మనకి? 65 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ అనేది 65. అయితే ఇది లార్జెస్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకు అది తెలుసు, లోయెస్ట్ నెంబర్ తెలుసు 57. ఓకే, 57 ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. ఓకే, అయితే ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఏంటంటే 8 అన్నమాట. లోయెస్ట్ నెంబర్ కి అండ్ హైయెస్ట్ నెంబర్ మధ్యలో డిఫరెన్స్ 8 అన్నమాట. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. If the average of 31x, 42, 39, 56, 78, 83 and 91 is 58.5, then what is the value of x1? అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది, ఈ ఇచ్చిన నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 58.5 అన్నది. సో అయితే ఈ నెంబర్స్ లో ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది. ఆ ఎక్స్ దగ్గర ఎంత వస్తుందో కనుక్కోవాలి మనం. ఓకే, సింపుల్. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంది? యావరేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఓకే, అయితే వీటన్నిటి యొక్క సమ్ అనేది మనం కనుక్కోవాలి. ఈ సమ్ కనుక్కోవాలి. ఓకే, ఈ అన్నిటి యొక్క సమ్ కనుక్కొని అక్కడ నుంచి యావరేజ్ వాల్యూ ఇచ్చిన అక్కడ నుంచి ఎక్స్ వాల్యూని తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ యాడ్ చేయండి. 31, 42, 39, 56, 78, 83 ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దాని నుంచి ఎక్స్ వాల్యూ తీసుకో. ఓకే, 31 ప్లస్ 42 ప్లస్ 39 ప్లస్ 56 ప్లస్ 4 మొత్తం అనేది టోటల్ 420 వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం ఏంది 420, వాటి యొక్క టోటల్ అనేది 420 వచ్చేస్తుంది. 420 ప్లస్ ఇక్కడ ఎక్స్ కూడా ఉంది మళ్ళీ వాటిలోనే. ఓకే, ఎక్స్ నెంబరే మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటికి ఎక్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం? అవి 8 నెంబర్స్ ఉంటాయి మనకి. 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. 8 నెంబర్స్ ఉన్నాయి. ఈక్వల్ టు వీటి యొక్క యావరేజ్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? 58.5 ఇచ్చాను. 58.5 ఇచ్చాను. ఓకే, 58.5 ఇచ్చాను. సో 8 నీట్ గుంజుకురావాలి. 8 నీట్ తీసుకుపోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై లో ఉంది కాబట్టి ఇటు పోతే మల్టిప్లై అవుతుంది. సో ఇంటూ 8 అనమాట. ఇంటూ 8. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే 468 వస్తుంది. ఇక్కడ 2 మల్టిప్లై అయిన తర్వాత 468 వస్తుంది. సో ఇక్కడ ఉన్నది ఏంది? 420 ప్లస్ ఎక్స్ కదా, 420 ప్లస్ ఎక్స్ కదా, 420 ప్లస్ ఎక్స్ అనమాట. అయితే ఈ 420 ఇంటి తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో 468లోకి వెళ్ళి 420 తీసేస్తే 48 వస్తుంది మనకి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 48 వచ్చేస్తుంది. సో హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 20 pens and 46 pencils were purchased for 235 rupees. If the average price of the pencil is 260, sorry, 20 pens and 46 pencils were purchased for 20 pens and 46 pencils were purchased for 235 rupees. If the average price of the pencil is 2.50 paisa, 2 rupees 50 paisa, then calculate the average price of a pen అన్న. అయితే ఇక్కడ 20 పెన్స్ అండ్ 46 పెన్సిల్స్
రెండు కలిపి 235 రూపీస్కి తీసుకున్నారు. అయితే ఒక పెన్సిల్ యొక్క యావరేజ్ కాస్ట్ అనేది ₹2.50. అయితే పెన్సిల్స్ పెన్సిల్ కాస్ట్ ఇంత అయితే మరి ఒక్క పెన్ యొక్క కాస్ట్ ఎంత కనుక్కోండి. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్ అన్నాడు. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఎంతనో కనుక్కోమని. సో ఇక్కడ ఏంటంటే మనకు టోటల్ కాస్ట్ ఇచ్చిండు అండ్ ఒక్క పెన్సిల్కి ఎంత అవుతుందో ఇచ్చిండు. అయితే టోటల్ పెన్సిల్కి ఎంత అవుతుందో కనుక్కొని ఆ టోటల్ దాంట్లోకి వెళ్ళి ఆ పెన్సిల్లో కాస్ట్ తీసేస్తే మిగిలిందే పెన్ యొక్క కాస్ట్ అనమాట. ఓకే, సింపుల్. ఎంత పెన్సిల్ యొక్క టోటల్ ప్రైస్ అనుకోవాలి. పెన్సిల్ ఎన్ని ఇచ్చిండు? 46 కదా. అంటే 46 ఇంటూ ఒక్కదాని కాస్ట్ ఎంత మనకి? 2.50 రూపీస్. 2.50 కాదు, అంటే ₹2.50 అనమాట. ఓకే, ₹2.50. ఓకే, దీని కాస్ట్ ఎంత వస్తుంది మనకి? మల్టిప్లై చేస్తే 115 వస్తుంది. ఓకే, 115. సో 115 ఇది పెన్సిల్ యొక్క కాస్ట్ అన్నమాట. అయితే మనకి టోటల్ కాస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 235 ఇచ్చాడు. అయితే 235 లో నుంచి ఈ పెన్సిల్ యొక్క కాస్ట్ తీసేసినాం అనుకో, 235 మైనస్ 115. సో 120 అనేది టోటల్ పెన్సిల్ కాస్ట్ అనమాట. పెన్సిల్ టోటల్ పెన్స్ యొక్క కాస్ట్ అనేది 120. అయితే ఇది ఒక్క పెన్కి ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కోమంటాం. టోటల్ పెన్స్ వచ్చేసి 120, పెన్స్ యొక్క కాస్ట్ 120. అయితే ఒక్క పెన్కి ఎంత అవుతుంది? ఇక్కడ ఎన్ని పెన్స్ ఉన్నాయి? 20 పెన్స్ ఉన్నాయి. సో 120/20 వేస్తే ఒక్క పెన్కి ఎంత కాస్ట్ అవుతుందో తెలిసిపోతుంది. ఓకే, 120/20, 120/20, 21 26. అంటే ఒక్క పెన్ యొక్క కాస్ట్ అనేది 6 రూపీస్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. The average of two numbers is 10 and the product of numbers is 96. Find the two numbers అని. ఇక్కడ ఏంటంటే ఒక 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 10 అయింది అండ్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 96 వచ్చింది. అయితే ఆ 2 నెంబర్స్ ఏవి కనుక్కోమంట. ఇక్కడ మనం ఆప్షన్స్ త్రూ వెళ్దాం, ఎందుకంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 3 and 32 అని ఉంది. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కుంటే మనకి ఎంత? సారీ, దిస్ ద యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 10 అన్నది. అయితే మన ఆప్షన్స్ త్రూ వెళ్ళినప్పుడు 3 + 32 అన్నాడు. 3 + 32/2 యావరేజ్ కదా. యావరేజ్ 10 రావాలి మనకి యాక్చువల్లీ. సో ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది? 35/2 అవుతుంది. 35/2 అంటే మాక్సిమం ఎంత వస్తుంది? 35/2 అంటే 17 పాయింట్ సమ్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఎంత? 10 రావాలి. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 12 and 8 అన్నాడు. ఓకే, ఫస్ట్ యావరేజ్ 12 + 8 చేస్తే ఎంత మనకి? 12 ప్లస్ యావరేజ్ అనుకోవాలి కదా. సో 2 నెంబర్స్ ఉన్నాయి కనుక 12 + 8/2 చేస్తాం. అంతే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 12 + 8 అంటే ఎంత మనకి? 20. సో 20/2 అంటే ఎంత మనకి? 10 వస్తుంది. ఓకే, 10 వస్తుంది. 10 అంటే ఓకే, యావరేజ్ వచ్చింది. మరి మల్టిప్లై చేసినప్పుడు కూడా 96 రావాలి. సో 12 × 8 చేస్తే 96 వస్తుందా? రాదు. 12 8s are 96. సో మనం ఆప్షన్స్ త్రూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే 2 నెంబర్స్ యావరేజ్ అనేది 10 రావాలి. అవే నెంబర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు 96 రావాలి. సో
బి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఓకే, the average weight of a class of 24 students is 35 kgs, and if the weight of the teacher be included, the average rises by 400 grams, అండ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ అన్నాడు. అయితే ఇక్కడ 24 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ అనేది 35 అయింది. సో ఎప్పుడైతే ఒక మేడం వాళ్ళ దగ్గరికి మేడం వెయిట్ అనేది వాళ్ళ దాంట్లో యాడ్ అయినప్పుడు ఎంత 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 ఇంక్రీజ్ అయింది యావరేజ్ వెయిట్? 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. సో మేడం యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అనుకోమన్నాడు, మేడం యొక్క వెయిట్ ఎంతనో అనుకోమన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆ 24 స్టూడెంట్స్ యొక్క టోటల్ వెయిట్ కావాలి మనకి. సో ఏం చేస్తాం, టోటల్ వెయిట్ కావాలంటే ఎంతమంది ఉన్నారు? 24 మెంబర్స్. 24 మెంబర్స్ ఇంటూ వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్స్ ఎంత? 35 కేజీస్. 35 కేజెస్ 24 ఇంటూ 35 కేజెస్. ఓకే, సో 840 వస్తుంది. 840 వస్తుంది. ఓకే, 840 వచ్చేసి. నెక్స్ట్ మేడం వీళ్ళ దాంట్లో మేడం వెయిట్ అనేది యాడ్ అయింది. సో 24 మెంబర్స్ కాస్త 25 మెంబర్స్ అవుతారు. ఎందుకంటే ఒక వెయిట్ వచ్చి యాడ్ అయింది, మేడం వెయిట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఒక టీచర్ వెయిట్ అనేది దీంట్లో యాడ్ అయింది. సో 24 కాస్త 25 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నది 24 మెంబర్స్ స్టూడెంట్స్. టీచర్ వెయిట్ కూడా ఇంక్లూడ్ అయిందంటే 25 మెంబర్స్ అవుతారు కదా. ఇప్పుడు 25 మెంబర్స్ అవుతారు. ఓకే, ఇంటూ అయితే 25 మెంబర్స్ అయినప్పుడు ఏజ్ అనేది వెయిట్ అనేది 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ ఉన్న 35 కేజెస్కి 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. సో 35.4 అనమాట. ఓకే, 35.4 అర్థమైంది కదా. ఓ 24 మెంబర్స్ ఉన్నప్పుడు 35 కేజెస్ ఉన్నది. ఓకే, 35 కేజెస్ ఉన్నది. అయితే ఒకవేళ 25 మెంబర్స్ అయితే వాళ్ళ యొక్క వెయిట్ అనేది 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే యావరేజ్ వెయిట్ కి ఒక 400 గ్రామ్స్ యాడ్ అవుతాయి. అంటే 35 ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు ఏమైతే 35.4 అవుతుంది. దీన్ని వేస్తే మనకి ఎంత వస్తుంది? మల్టిప్లై చేసి ఎంత వచ్చింది మనకి? 885 వచ్చింది. 885 వచ్చింది. 885 వచ్చింది. 885 వచ్చింది. సో ఈ రెండిట్లను సబ్ట్రాక్ట్ చేస్తే మేడం వెయిట్ వస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ అనేది ఈ 885 అనేది 25 మెంబర్స్ది. ఓకే, ఇది 24 మెంబర్స్. ఈ 25 మెంబర్స్లోకి వెళ్ళి 24 మెంబర్స్ యొక్క వెయిట్ అనేది తీసేస్తే మిగిలిన ఒక్కరి వెయిట్ వస్తుంది. సో మేడం వెయిట్ వస్తుంది మనకి. సో 885 మైనస్ 840 చేస్తే 45 వస్తుంది మనకి. ఓకే, 885 ఓకే 45 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఏ. అంతే కదా. ఈ టోటల్ వెయిట్ లోకి వెళ్ళి ఈ 24 మెంబర్స్ యొక్క వెయిట్ తీసేస్తే మనకు వచ్చేది 45. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th one. ఓకే, Ajay thinks his weight is somewhere in between the 65 and 72. And Ajay's sister disagree and says that his weight is more than 60 but less than 70. More than 60 and less than 70. His father thinks that his weight must not be more than 68. 68 కన్నా ఎక్కువ ఉండదని చెప్తున్నా వాళ్ళ డాడీ. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ పాసిబుల్ వెయిట్ ఆఫ్ అజయ్ అన్న. అయితే అజయ్ ఏమనుకుంటుండంటే వాళ్ళ వెయిట్ వచ్చేసి 65 నుంచి 72 మధ్యలో ఉంటుంది. అయితే వాళ్ళ సిస్టర్ ఏమంటుంది, లేదు లేదు 60 నుంచి ఓకే మోర్ దెన్ 60 కన్నా ఎక్కువ అండ్ 70 కన్నా తక్కువ ఉంటుంది అని అంటుంది. ఓకే, వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు అంటే నీది 68 కన్నా ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే వీళ్ళందరూ చెప్పింది కరెక్ట్. అయితే వాని యొక్క వెయిట్ ఎంత అన్నాడు. సో మనం ఇక్కడ ఆప్షన్స్ త్రూ వెళ్దాం ఫస్ట్. ఓకే,
ఆప్షన్స్ త్రూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంది, 59, 80, 67 కెనాట్ బి డిటర్మైన్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంది, మెయిన్ గా వాళ్ళ డాడీ ఏం చెప్పిండు, 68 కన్నా ఎక్కువ ఉండదు అన్నాడు. అంటే 68 కన్నా, అంటే 68 ఇద్దరు 68 అని ఉండాలి, లేకపోతే కింది కన్నా ఉండాలి. ఇక్కడ 68 లేదు, 67 ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ ఏమన్నది, 60 నుంచి 70 మధ్యలో అన్నది. అంటే 60 నుంచి 70 మధ్యలో అన్నది కాబట్టి 59 అనేది రాదు. ఓకే, 59 అనేది రాదు, ఎందుకంటే 60 నుంచి అని చెప్పింది కదా. ఈవెన్ వాడైనా సరే 65 నుంచి తీసుకున్నాడు, కాబట్టి 59 అనేది రాదు. సో నెక్స్ట్ 80 అనేది మనకు అసలు ఆప్షన్స్ లో లేదు, అక్కడ అలా లేదు, అసలు క్వశ్చన్ లోనే లేదు 80 అని. సో కరెక్ట్ ఆన్సర్ ఈ 67 సింప్లీ. వన్ మోర్ మెథడ్ ఈస్ దేర్. సో వాడు ఏమనుకోండు, 65 నుంచి 72 మధ్యలో అన్నాడు. సరే మనం ఒక, సరే 66, 66, 67, 68. ఓకే, ఇట్లనే ఏడు దాకా వస్తుంది, 72 వరకు వస్తుంది వాడు అనుకున్నది ఇది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ ఏమంటుంది, 60 నుంచి 70 మధ్యలో అన్నది. సో 60 నుంచి అంటే మనం కొన్ని నెంబర్స్ తీసుకుందాం, 66 నుంచి నెంబర్స్ తీసుకుందాం. ఈవెన్ 61 నుంచి కూడా తీసుకోవచ్చు. సో మనం 66 నుంచి తీసుకుందాం, 66, 67, 68. సో ఇక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడ దాకా 69 వరకు వస్తుంది, ఎందుకంటే లెస్ దాన్ 70 అన్నది కాబట్టి 69 వరకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, మోర్ దాన్ 68 కన్నా ఎక్కువ ఉండదు అని చెప్తున్నా. అంటే 68 కన్నా ఎక్కువ ఉండదు, అంటే 68 కిందకి తీసుకుందాం. 67 అండ్ 66, 68 తీసుకుందాం. ఓకే, సో ఈ ముగ్గురు అజ్యూమ్ చేసిన దాంట్లో మనం కామన్ గా ఉన్న నెంబర్స్ ని తీసుకుందాం. ఓకే, లాస్ట్ దాంట్లో ఈ మూడు ఉన్నాయి అటుక, ఇక్కడ కూడా మూడు తీసుకోవాలి, ఈ మూడు తీసుకోవాలి, అండ్ హియర్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ మూడు, ఈ మూడు తీసుకోవాలి. సో ఈ మూడు నెంబర్స్ అంటే 67, 66, 67, 68 లో దీస్ నెంబర్స్ అంటే ఈ త్రీ నెంబర్స్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు మిడిల్ లో ఉన్న నెంబర్ ఏమవుతుంది, యావరేజ్ అవుతుంది. సో ఇయర్ ఇస్ యావరేజ్, 67 అనేది యావరేజ్ వెయిట్ అని వాడు యావరేజ్ గా తీసుకుంటాం. ఓకే, 67 అనేది ఆన్సర్. ఇక్కడ రెండు మెథడ్లతో చేసినాము, అంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళినాము, అండ్ వాళ్ళ వాళ్ళ యొక్క అజ్యూమ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళలో ఉన్న కామన్ నెంబర్స్ ని కామన్ తీసినాం. ఓకే, నైన్త్ వన్, the average of x plus 2, x plus 4, x plus 6, x plus 8 is 20, is 13 అన్నాడు. బట్ ఒక యావరేజ్ అనేది 13 ఇచ్చిండు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ నెంబర్స్ అన్ని కూడా చెప్పిన ఇందాక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఓకే, టూ యాడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, అర్థమైనా, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8 అయితే టూ యాడ్ అవుతూ వెళ్తుంది. సో మిడిల్ ఉన్న నెంబర్ ఏమవుతుంది అంటే యావరేజ్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 4 అనేది మనకి యావరేజ్ నెంబర్. ఓకే, ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 13 అనమాట. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 13. సో ఈ 4 ఇట్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ ఈక్వల్ టు 9. 13 మైనస్ 4 అంటే 9 కదా. సో 9, ఎక్స్ వాల్యూ 9. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 10th question. The average age of 25 members in a club is 38 years. If 5 members with an average age of 42 years leave the club, what is the average age of remaining members? Okay, what is the average age of remaining members? ఓకే, ఫస్ట్ 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వెయిట్ అనేది 38 ఇచ్చింది. సో ఆ 25 మెంబర్స్ లో 5 మెంబర్స్ వెళ్ళిపోయినారు, అంటే ఆ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది 42 ఇచ్చింది. సో మిగిలిన 20 మెంబర్స్ ఉంటారు కదా, ఈ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, 20 మెంబర్స్ ఉంటారు కదా, 20 మెంబర్స్ యొక్క వెయిట్ ఎంతనో అనుకోవాలి యావరేజ్. సో టోటల్ వెయిట్ అనుకుందాం ఫస్ట్ మనం, ఆ ఉన్న 25 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ ఏం చేయాలి, 25 ఇంటూ 38 చేయాలి.
38 చేసి ఎంత వస్తుంది? 950 వస్తుంది. ఓకే, 950. 950 అండ్ 5 మెంబర్స్ వెళ్ళిపోయినారు కదా, అంటే వెళ్ళిన వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత? 42 కదా. సో 5 ఇంటూ 42, 5 ఇంటూ 42. వెళ్ళిపోయిన వాళ్ళ ఏజ్ అనేది 42 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? 210 వస్తుంది. 210 వస్తుంది. సో మిగిలిన 20 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనుకోండి. ఫస్ట్ ఈ టోటల్ నెంబర్స్ కలిసి ఆ 5 మెంబర్స్ యొక్క వెయిట్ తీసేసి ఎంత వస్తుంది? 950 మైనస్ 210 చేసి ఎంత వస్తుంది? 740 వస్తుంది. ఓకే, 740. 740. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మిగిలిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. రిమైనింగ్ మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ కదా కనుక్కోవాలి. సో ఇక్కడ 5 మెంబర్స్ వెళ్ళిపోయినారు. మొత్తం 25 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ వెళ్ళిపోయినారు అంటే 20 మెంబర్స్ ఉంటారు కదా. మిగిలిన రిమైనింగ్ ఉన్న వాళ్ళు 20 మెంబర్స్. సో వీళ్ళ టోటల్ యావరేజ్ వెయిట్ 740 ఇచ్చింది. సో ఒక్కొక్కరు యావరేజ్ వెయిట్ ఎంత వస్తుంది మనకి? నార్మల్ బై 20 చేస్తే వచ్చేస్తుంది. ఓకే, 0 0 క్యాన్సల్, 2 1s 2 3s 6, 2 7s 14. 37 is the right answer. So here is the 10 questions on averages problems, simple problems. And thank you.